ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను గట్టిగా పట్టుకొని కూర్చోండి. ఇలాంటి ఆఫర్ ఇస్తే ఎందుకు కాదంటాం? ఓకే అక్క, నీ ప్లాన్స్ నీకుంటే నా ప్లాన్స్ నాకున్నాయి అక్క. పోని పోని. నువ్వేం చూస్తున్నావు? కూర్చో. కింద కూడా పట్టుకోవచ్చు, చెయ్యి. అక్క కొంచెం నెమ్మదిగా పోనీ అక్క. పడిపోయేలా ఉన్నాను. కొంచెం మెల్లగా పోనీ అక్క, నాకు భయం వేస్తుంది. అను, కొంచెం స్లోగా వెళ్ళాను. అబ్బా చాలండి మీ వేషాలు. నేను చెప్పాను కదక్క, రోడ్డు అంతా గతుకులే అని. ఆ రోడ్డుకి ఇచ్చిన ఫండ్స్ అన్ని మీ నాన్న తినేస్తే రోడ్లు ఎలా బాగుంటాయి? కరెక్ట్ గా చెప్పా స్వామి, నువ్వు వెరీ స్మార్ట్. ఏం చేస్తున్నావు? సారీ స్వామి, రోడ్లు అలాంటివి, నా తప్పేం లేదు. చెరువు ఇంకా ఎంత దూరం ఉంది? దగ్గరే అక్క, ఇంకో 3 మలుపులు తిరగాలంతే. నీకో విషయం చెప్పనా? ఏంటజయ్? భరించేవాడినే భర్త అని ఎందుకంటారో నాకిప్పుడు అర్థమైంది. అసలు బరువు బాధ్యతలంటే నేనేమో అనుకున్నాను, మరి ఇంత బరువు అనుకోలేదు. మీరా, ఇఫ్ యూ డోంట్ మైండ్ కాస్త డైటింగ్ అవి ఫాలో అవ్వచ్చు కదా. అంటే హెల్త్ మంచిగా అవుతుంది కదా, ముఖ్యంగా నా హెల్త్ కూడా. అజయ్, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. ఇక్కడ ఏం దొరుకుతాయని? ఎప్పుడు చూడు ఆ రైస్, దుంపలు, ఆకుకూరలు ఇవేగా. ఆయన ఎంత పని చేస్తున్నాను. సైకిల్ తొక్కటానికి నువ్వింత సఫర్ అయితే అక్కడ బట్టలన్నీ బండకేసి బాదాలి. చేతులు ఎంత నొప్పెడతాయని నాకిప్పటి నుంచి భయంగా ఉంటే నువ్వేమో జస్ట్ సైకిల్ రైడ్ కి ఏడుస్తున్నావు. సైకిల్ రైడా? చెప్తా నీ సంగతే. మాన్సి, కుదురుగా కూర్చోలేవా? కంఫర్ట్ గా కుదురుగా కూర్చోడానికి ఇదేమైనా సోఫానా? ముళ్ళ మీద కూర్చున్నట్టుంది నాకు. నువ్వేమో హ్యాపీగా కుషన్ సీట్ మీద కూర్చొని తొక్కుతూ వెళ్తున్నావు. హ్యాపీగా తొక్కుతున్నానా? సైకిల్ తొక్కడం కూడా ఒక ఆర్ట్ తెలుసా? ఏసీ కారులో కూర్చుని గేర్లు మార్చినంత ఈజీ కాదు. అయినా నీకేం తెలుసులే. నాకేం తెలుసా? మా ఊర్లో ఫస్ట్ సైకిల్ కొని తొక్కింది నేనే. లాంగ్ సైకిల్ రైడ్స్ కూడా స్టార్ట్ చేసింది నేనే తెలుసా? నమ్మేశాంలే. ఏది ఈ సైకిల్ తొక్కు చూద్దాం. వై నాట్? నువ్వురా, దిగు రా. అమ్మో, ఇంకా నా వల్ల కాదు మీరా. రోజు జిమ్ లో సైక్లింగ్ చేస్తావు కదా అజయ్? అది జస్ట్ సైక్లింగ్, ఇది సైకిల్ కిల్లింగ్. నా కాళ్ళు లాగేస్తున్నాయి. దీని బదులు బావి దగ్గర నీళ్లు తోటమే బెటర్. మీరా, మాన్సి భలే సైకిల్ దొక్కుతుంది కదా. నువ్వేమైనా తక్కువ మీరా? యూ కెన్ డూ ఇట్. కమాన్ మీరా. అలాగే అజయ్, తొక్కుతాను.
ఎందుకెప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు? నీకు అసలు హెడేక్ రాదా? మాట్లాడకుండా ఉంటేనే తలనొప్పి వస్తుంది సామి. నేను ఇంతే సామి, మనసులో ఏది దాచుకోను. చూస్తుంటే చదువుకున్న దానిలా ఉన్నావే. బీటెక్ కంప్లీటెడ్ సామి. మరి జాబ్? నాకు మా నాన్నతో చిన్న ఒప్పందం బాకీ ఉంది, దానికోసం వెయిటింగ్. సర్లే, నీ పర్సనల్స్ నాకెందుకు గాని చీర సరిగ్గా పట్టుకో. చూసుకోవాలి కదా బాను. అలాగే సామి. సామి, మీరు నన్ను పేరు పెట్టి పిలిచారా? నాకు ఈరోజు నిద్ర రాదు సామి. ఇలాగే మాట్లాడుతూ ఉంటారా? పనే విన చేస్తారా? అయిపోయిందను. బాను, దీన్ని తీసుకెళ్ళారే. సామి, ఇందాక మన తలలు తగిలాయి కదా, రెండోసారి ఢీ కట్టండి, లేదంటే కొమ్ములు వచ్చేస్తాయి. ఏం పర్వాలేదు, నువ్వు ఆల్రెడీ తోకలేని కోతివి, కొమ్ములు వస్తే బానే ఉంటావు. అలా అనుకు సామి, ప్లీజ్ సామి. ఏంటి నీ పిచ్చి సెంటిమెంట్లు? కొన్ని నమ్మాలి సామి. అక్క, నువ్వైనా చెప్పు. సామి, కొమ్ములు వస్తాయని బాధపడుతుంది కదా, అదేదో ఇంకొకసారి ఢీ కొట్టేసేయండి. సరే, నా అను చెప్పింది కాబట్టి ఓకే. ఇప్పుడు హ్యాపీయేనా? చాలా. అక్క, చీర చిరిగిపోతుంది, జాగ్రత్త. నాకొస్తున్న కోపానికి నిన్నిలాగే బండకేసి బాధాలనుంది, కానీ ఏం చేయను. ఈసారొకరు ఆ పిల్లని ఎంకరేజ్ చేస్తున్నారో తెలీదు, దూరం పెడుతున్నారో తెలీదు. గట్టిగా తగిలిందా? ఏది ఓకే కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.